श्री विघ्नेशाय नमः। श्रीरामाय नमः। श्री हनुमते नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। మాసమహాత్మ్యానికి స్వాగతం. శ్రావణ బహుళ అష్టమి, దీన్ని కృష్ణాష్టమి అని జన్మాష్టమి అని పిలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి రోజు ఈ అష్టమి చాలా విశిష్టమైనటువంటిది. శ్రీముఖనామ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో బుధవారం నాడు కృష్ణ పరమాత్మ ఉద్భవించాడు. ఆయన జన్మించినటువంటి సమయంలో చంద్రుడు, కుజుడు, బుధుడు, శని వీళ్ళంతా కూడా ఉచ్చులో ఉన్నారు. గురుడు, శుక్రుడు, రవి స్వక్షేత్రాల్లో ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి లగ్నంలో కృష్ణ పరమాత్మ జన్మించాడు. వృషభ లగ్నంలో జన్మించాడు. శ్రీరాముడు జన్మించినప్పుడు బుధుడు నీచలో పడ్డాడు. అందువల్ల 14 ఏళ్ళు ఆ కాలం అంతా కూడా ఆయనకి వనవాసంలో గడిచింది. కానీ కృష్ణ పరమాత్మకి అట్లాంటి నీచగ్రహాలు ఏమీ లేకపోవటం వల్ల ఆయన ఏ కష్టాలు లేకుండా చాలా దివ్యమైనటువంటి లీలలు చూపిస్తూ జీవితాన్ని గడిపాడు. ఇటువంటి కృష్ణాష్టమి నాడు మనకి శాస్త్రాలు కొన్ని విధులు తెలియజేశాయి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి. ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్లుగానే సజ్జనులని రక్షించటం కోసమని, దుర్జనులను శిక్షించటం కోసమని, ధర్మాన్ని స్థాపించటం కోసమని, భూభారాన్ని తగ్గించటం కోసమని ఉద్భవించాడు. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ జననాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది పరిత్రాణాయ సాధూనాం అని ఏది చెప్పాడో అలా ఆయన వల్ల మనం రక్షింపబడటం కోసమని కొన్ని విధులు ఈ కృష్ణాష్టమి నాడు తెలియజేశారు. ముఖ్యంగా సప్తమి నాడు ఏకభుక్తం చెయ్యాలి, ఒంటిపూట భోజనం చెయ్యాలి. అష్టమి నాడు పూర్ణోపవాసం చెయ్యాలి. ఈ కృష్ణాష్టమి నాడు పెందలకడనే కాలకృత్యాలు తీర్చుకుని అరటి స్తంభాలతో, పూలమాలికలతో, వివిధ వర్ణములైనటువంటి కుంభములు, ఇటువంటి అలంకారాలతో సూతికా గృహాన్ని శోభాయమానంగా ఏర్పరచాలి అని చెప్పారు. ఆ సూతికా గృహంలో దేవకి వసుదేవులని, యశోద నందులని, బలరామ కృష్ణులని, చండికని వీళ్ళని ఆవాహన చేసి వాళ్ళని పూజించాలి. అట్లాగే కృష్ణ పరమాత్మ యొక్క జనన సమయం కాబట్టి సహజంగా పిప్పళ్ళు కారం ఏదైతే సూతిక సమయంలో, ప్రసవ సమయంలో వినియోగిస్తారో దాన్ని నివేదనగా ఏర్పాటు చేయటం కృష్ణ పరమాత్మకి. అట్లాగే ఆయనకి ఇష్టమైనటువంటి వెన్న, పాలు, మీగడ వంటి ద్రవ్యాలని ఆయనకి నివేదన చేయటం, ఇటువంటిదంతా కూడా కర్తవ్యంగా చెప్పారు. అద్య కృష్ణాష్టమి దేవా త్వాంచ చంద్రంచ రోహిణీం అర్చయిత్వోపవాసేన భోక్షేహం తు
పరేహని అని చెప్పాలి. ఓ కృష్ణ, ఈ అష్టమి నాడు నీకు దేవకికి తల్లి బిడ్డలకి రోహిణి చంద్రులకు నక్షత్రం అవ్వాల రోహిణి ఆమెతో కూడినటువంటి చంద్రునకు అర్ఘ్యం ఇవ్వాలి. అట్లా ఇచ్చి ఈరోజు ఉపవసించి మరుసటి రోజున భోజనం చేస్తాను, పారణ చేస్తాను అని చెప్పుకోవటం. ఆజన్మ మరణం యావన్మయా యద్దుష్కృతం కృతం తత్ ప్రణాశాయ గోవింద ప్రసీద పురుషోత్తమ అని చెప్పి జలము పళ్ళెంలో వదిలిపెట్టాలి. ఆజన్మ మరణం యావత్, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏ పాపాలైనా సరే నా యందు ఉంటే అవన్నీ కూడా పోగొట్టి నన్ను సద్గతికి అర్హుణ్ణి చెయ్యి అని చెప్పి ఆయన్ని ప్రార్థించుకోవాలి, అనుగ్రహించమని చెప్పి కోరాలి. ఈ విధంగా కృష్ణ పరమాత్మని సేవించేటట్లయితే, ఆయనతో పాటు ఆయన పరివారాన్ని సేవించేటట్లయితే ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాము. ఈ కృష్ణాష్టమి కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. అట్లాగే కృష్ణుడు వెన్నెల దొంగగా ఉట్లు కొట్టి తన తోటి బాలురికి పెట్టి తాను భక్షించి ఆ విధంగా వినోదించినటువంటి వాడు కాబట్టి ఈ రోజున వేడుకగా ఉట్లు కొట్టేటటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం ఉంటుంది. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషాల్ని మనం గానం చేసుకోవటము, కథా శ్రవణం చేయటము కూడా ఈ రోజున కర్తవ్యం. ఆయన లీలామానుష విగ్రహుడు కృష్ణ పరమాత్మ. శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడైతే అంటే ఎంతవరకు ఏది చెయ్యాలో అంతవరకే చేస్తాడు. ఆయన మర్యాద పురుషోత్తముడు, ధర్మస్వరూపుడు. కానీ కృష్ణ పరమాత్మ అవన్నీ కూడా లీలలు. రాముడు ధర్మస్వరూపుడైతే కృష్ణుడు ధర్మ సూక్ష్మ స్వరూపుడు. కృష్ణుడు చేసినవన్నీ కూడా చాలా చెడు అని విమర్శించటానికి హేతువులుగా కనపడతాయి. కానీ అవన్నీ లీలలు, వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. ఆ అర్థం చేసుకునేటటువంటి సంస్కారం ఉంటే ఆయన యొక్క లీలల వల్ల మనము పరమానంద భరితులమయ్యి పుణ్యాన్ని కూడా పొందగలుగుతాము, సద్గతుల్ని కూడా పొందగలుగుతాం. ఆయన్ని వెన్నెల దొంగ అని విమర్శిస్తూ ఉంటారు, చోరత్వం చెబుతారు, ఆయన యందు జారత్వం చెబుతారు. అలా ఆయన లీలలు చూపించాడు. ఎవరైనా దొంగ అన్నటువంటి వాడు దొంగతనం చేసి చెరసాల్లోకి ఎడతాడు. కానీ ఈ లీలామానుష విగ్రహుడైనటువంటి కృష్ణ పరమాత్మ చేసినది ఏమిటి? ఆయన రావటమే చెరసాల నుంచి వచ్చాడు. చెరసాల నుంచి వచ్చి దొంగతనం చేశాడు. దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళటం దొంగ లక్షణం. చెరసాల నుంచే వచ్చి దొంగతనాలు చేయటం ఉన్నదే అది దొర లక్షణం. ఈయన ఎక్కడ దొంగతనం చేయటం వల్ల చెరసాలకు వెళ్ళలేదు. ఆయన పుట్టడమే చెరసాల్లో పుట్టాడు. అది ఆయన యొక్క లీల. అట్లాగే ఆయన్ని జారుడుగా అజ్ఞానులైనటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. పరదారోపగమనం జారత్వం అవుతుంది. కానీ కథం కుర్యా జనార్దన అని చెప్పి పార్వతి అడిగితే స్వశరీరే పరిష్వంగ భేదో నాస్తి వరాననే అంటాడు శంకరుడు. పరదారాభిగమనము కృష్ణ పరమాత్మ ఎలా చేశాడు అని పార్వతి అడిగితే పరమశివుడు చెబుతాడు, స్వశరీరే పరిష్వంగం. ఎవరైనా తన చేతులతో తనని కౌగిలించుకున్నాడు అనుకోండి, అది
దోషమవుతుందా? ప్రకృతి అంతా ఆయనే, సమస్తము ఆయన స్వరూపమే. కాబట్టి అక్కడ గోపికలు, కృష్ణుడు ఇలాంటి వేరే భావన చేసుకోవటం కూడా అది దోషమే. సమస్తము ఆయన స్వరూపమే కాబట్టి ఆయన్ని కౌగిలించుకున్నట్లే అవుతుంది అని చెప్పి గ్రహించాలి. ప్రకృతి అంతా ఆయన కోసమనే ఉన్నది. ఏకైక పురుషోత్తముడు ఆయన. మనకి మీరాదేవి జీవితంలో ఒక సంఘటన కనపడుతుంది. ఆమె ఉండేటటువంటి నగరానికి ఒక సాధువు వచ్చారు. అందరూ వెళ్ళి దర్శిస్తున్నారు. భక్తురాలైనటువంటి మీరాదేవి కూడా ఆయన కబురు చేసింది. అయ్యా, మీరాదేవి గారు మిమ్మల్ని దర్శించడానికి వస్తున్నారు, అనుమతి ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఆయన అన్నాడు, నేను స్త్రీలని చూడను కాబట్టి ఆవిడ రావక్కర్లేదని చెప్పండి అని అన్నాడు. వెంటనే మీరాబాయి అన్నది, ఓహో, ఇప్పటిదాకా జగత్తంతకి ఒకే పురుషుడున్నాడు, పురుషోత్తముడు అని అనుకుంటున్నాను. ప్రకృతి అంతా కూడా స్త్రీ స్వరూపమే, లోకమంతా కూడా స్త్రీ స్వరూపమే, ఆయన్ని సేవించేదే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది, ఆ కృష్ణ పరమాత్మ కాక మరో పురుషుడు లోకంలో ఉన్నాడని అని చెప్పి ఆమె కబురు చేసేటప్పటికి ఆయన చెంపలేసుకుని ఆ తల్లి దగ్గర ఆమెని చూడటానికి నేనే వస్తున్నానని చెప్పండి అని చెప్పి కబురు చేసి వెళ్ళి ఆమెకి పాదాక్రాంతుడయ్యాడు. అంత సన్యసించిన వాడికి కూడా ఈ జ్ఞానం కలగలేదు. ఏకైక పురుషుడు ఆయనే, జగత్తులో పురుషోత్తముడు. అటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి విచక్షణ, విమర్శ అనేటటువంటిది జరగదు. అసలు రాసలీలలు జరిగే సమయానికి ఆయనకి పౌగండ వయస్సు, 6 ఏళ్ల వయస్సు. 6 ఏళ్ల వయస్సులో ఎంతమందిని కౌగిలించుకుంటే దోషమేమిటి, అది జారత్వం ఎలా అవుతుంది అని చెప్పి ప్రశ్నించారు. అంతేకాదు, వీళ్ళందరూ ఎవరు? అసలు కృష్ణుని యొక్క కౌగిలి భాగ్యం పొందగలగటము అంటే ఎంత తపస్సు చేస్తే లభ్యమవుతుంది అది. అలా ఆయన కౌగిలి భాగ్యం పొందినటువంటి, రాసలీలలు జరిపినటువంటి వాళ్ళందరూ కూడా గత జన్మలో మహామునులు, మహాతపస్సంపన్నులు. రామావతారంలో వాళ్ళందరూ కూడా పుంసామోహన రూపుడైనటువంటి రాముని యొక్క కౌగిలి కోరారు. కోరితే ఆయన అన్నాడు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి అటువంటి అవకాశం మీకు ఇప్పుడు కలుగదు, అనంతరం మీకు తప్పకుండా అవకాశం కలుగుతుంది అన్నాడు. అదే కృష్ణ పరమాత్మగా ఆయన అవతరించి వాళ్ళందరికీ కూడా అటువంటి కౌగిలి సుఖాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా మహాతపస్సంపన్నులు. అట్లా కోరుకుని ఇలా పుట్టి ఆ రాసలీల రూపంలో ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన్ని చోరుడు అనటము, జారుడు అనటం కూడా అది చాలా దుష్కృతం. అటువంటి భావన రావటం కూడా మహాపాపమే. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అన్నారు. కృష్ణో అష్టమహిషి భర్త షోడశ స్త్రీ సహస్రక అనాది బ్రహ్మచారీతి అని 8 మంది అష్టమహిషులు ఉన్నారు, 16,000 మంది ఆయనకి భార్యలున్నారు. అయినా కూడా ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. దానికి నిదర్శనం ఒకటే, అటువంటి ఆయన్ని కృష్ణ పరమాత్మ అంటాం, ఇంకా ఎవరిని పరమాత్మ అనేటటువంటి శబ్దంతో ప్రయోగించం. అటువంటి కృష్ణ పరమాత్మ నెత్తిన ఎక్కగలిగినటువంటి అర్హత నవనిపించానికే ఏర్పడిందండి. ఎందువల్ల అంటే సృష్టిలో లైంగిక సంబంధము లేనటువంటి బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠత కలిగినటువంటిది నెమలి. మేఘములు కమ్మి ప్రకృతి అంతా కూడా చల్లపడినటువంటి సమయంలో మగ నెమలి
నృత్యం చేస్తుంది పురువిప్పి. ఆ సమయంలో ఆ మదము, యవ్వన మదము పుసి రూపంలో కంటి నుంచి బయటికి వస్తుంది. దానిని స్వీకరించి ఆడునెమలి గర్భం ధరిస్తుంది. అటువంటి బ్రహ్మచర్య నిష్ట కలిగినటువంటి నెమలి కన్నునే ఆయన ధరించాడు అంటే ఆయన ఎటువంటి బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠుడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి సంతానం ఉన్నారు కదా అంటే సంతానం ఉండొచ్చు. సంతానం కనటానికి అనేక మార్గాలు ఉన్నాయి. తేజస్సుని ప్రసరింపజేయటానికి ఏ విధంగా అయితే జలమునకు 3 రూపాలు ఉన్నాయో, ఘనీభవ స్థితి మంచుగడ్డ, అదే ద్రవస్థితి నీళ్లు, అదే వాయుస్థితి ఆవిరి. ఆ విధంగానే వీర్యానికి కూడా వాళ్ళ శక్తులను బట్టి అది తేజో రూపంగాను ఊర్ధ్వగమనం చేస్తుంది. వాళ్ళనే ఊర్ధ్వరేతస్కులు అంటారు బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠులు. అటువంటి యోగేశ్వరుడు ఆయన. అటువంటి యోగేశ్వరులు స్పర్శతో, నేత్ర దర్శనంతో కూడా, సంకల్పంతో కూడా సంతానాన్ని ఇవ్వగలరు. అలా సంతానం ఇచ్చినటువంటి వాడు తప్పితే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి, దాంట్లో సందేహం లేదు. అలాగే ఆయన జీవిత ఘట్టాలు కూడా మనకి అధర్మాలా అనిపిస్తాయి. అవన్నీ ధర్మ సూక్ష్మాలు. జరాసంధుడిని సంహరించే సమయంలో గడ్డి పరకని చీల్చి అటు ఇటు పడవేశాడని, జరాసంధుడు మళ్ళీ అతుక్కోకుండగా అలా ఉపాయం చెప్పాడని, అలాగే ద్రోణుని వధ విషయంలో అశ్వత్థామహత కుంజరహ అని ధర్మరాజు చేతనే పలికించాడని, ఇలాంటివి ఆయన్ని విమర్శించటానికి వినియోగిస్తారు. కానీ ఆయన కేవలం భూభారం తగ్గించటానికి వచ్చినటువంటి కారణజన్ముడు. ఎప్పుడు ఏది ఎలా జరపాలో అలా జరిపాడు ఆయన. అవన్నీ ధర్మ సూక్ష్మాలు. ధర్మ సూక్ష్మము అధర్మంలాగా అనిపిస్తుంది, కానీ ధర్మము కంటే చాలా గొప్పది. ఆయన ఈ భూభారాన్ని తగ్గించడానికి ఎంచుకున్న విధానం కూడా చాలా ప్రత్యేకమైనది. శ్రీరామచంద్రుడు రావణవధ చేయటం కోసమని చాలా ప్రయాసపడ్డాడు. వారధి నిర్మాణం చేశాడు. అక్కడి నుంచి నడిచి వెళ్ళి రావణునితో యుద్ధం చేసి సంహరించాడు. కానీ కృష్ణ పరమాత్మ అలా ప్రయాసపడ్డవాడు కాదు. ఈ భూమి మీద రాక్షసులందరూ కూడా రాజుల రూపంలో జన్మించారు. అది సభాపర్వంలో నారదుడు కూడా చెప్తాడు. రాజసూయాగ సందర్భంలో, ఓహో దేవతలు రాక్షసులు అందరూ కూడా ఇక్కడే సమావిష్టులై ఉన్నారు కదా అని అంటారు. కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళంతా కూడా రాక్షసులే. కానీ త్రేతాయుగంలో లాగా రాక్షసుల స్వరూపాలు తేడాగా ఉండవు. ద్వాపర యుగంలో సమానంగానే ఉంటారు. అట్లా భూమి అంతా వ్యాపించి ఉన్నారు రాక్షసులు రాజుల రూపంలో. వాళ్ళని సంహరించాలంటే కృష్ణ పరమాత్మ ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంహరించుకుంటూ కూర్చోడు. ఆయన లీలా మానుష విగ్రహుడు. ఆయన ఏం చేశాడంటే జరాసంధుడిని ఎరగా స్వీకరించాడు. ఆ కాలంలో జరాసంధుడు పెద్ద రౌడీ. ఆయన దగ్గరికి చేరేదెవరు? చిన్న రౌడీలు చేరుతారు. జరాసంధుడు కృష్ణ పరమాత్మ మీదకి దండెత్తి వచ్చేవాడు. ఆయనతో ఉన్న వాళ్ళందరినీ సంహరించేసి జరాసంధుడిని మాత్రం వదిలిపెట్టేవాడు. ఈ జరాసంధుడు వెళ్ళి మళ్ళీ బలం కూర్చుకునేవాడు. ఎవరొస్తారు వీడికి బలము? లోకంలో ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారో, అంటే ఈ కాలంలో రౌడీలు, దుర్మార్గులు అంటామే, అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆయన పోగేసుకొచ్చేవాడు. మళ్ళీ యుద్ధానికి వచ్చేవాడు. మళ్ళీ వాళ్ళందరినీ చంపి జరాసంధుడిని వదిలేసేవాడు. అంటే జరాసంధుడి పని ఏమిటంటే లోకంలో ఎక్కడెక్కడ రాక్షసులు, దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరుకు రావటం, కృష్ణ పరమాత్మ చేత చంపించటం. ఈ విధంగా 17 సార్లు దండెత్తాడు జరాసంధుడు. 17 సార్లలో భూమి మీద ఉన్నటువంటి ఆ దుష్టులు, రాక్షస
ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరినీ సంహరించాడు కృష్ణ పరమాత్మ జరాసంధుడి ద్వారానే తెప్పించి. మధ్యలో ఒక మాట, జరాసంధుడితో యుద్ధం జరిగే సందర్భంలో బలరాముడు అమాంతం నాగలి ఎత్తుతాడు, ఎత్తి నరికేస్తాను ఈ క్షణంలో వీడిని సంహరించి పారేస్తానంటే కృష్ణ పరమాత్మ ఆపుతాడు. ఆగనయ్య, తొందరపడక, వదిలేసాయి దుర్మార్గుణ్ణి అని. ఎందుకు అంటే పట్టుకురావాలి, రాక్షసుల్ని అందరినీ తీసుకురావాలి, పోగేసుకురావాలి. జరాసంధుడికి తెలుస్తారు ఎక్కడెక్కడ వాడు దుర్మార్గులు ఉన్నారు. ఆ రకంగా లీలామానుష విగ్రహుడు కాబట్టి అలా ఆయన అందరినీ కూడా సంహరించి భూభారం తగ్గించాడు. కురుక్షేత్ర సంగ్రామానికి ఆయన రాయబారానికి వెళ్ళాడు. రాయబారానికి వెళ్ళింది ఎందుకు? కురుక్షేత్రం ఖాయం చేసుకురావటానిక, సంధి చేయటానిక చెప్పలేం. అన్నదమ్ములకి పంపకాలు, రాజ్యాన్ని పంపకాలు చేయటానికి వెళ్ళాడండి. ఆయన గురించి కాసుల పురుషోత్తమ కవి అద్భుతంగా ఒక పద్యం రాశాడు. ఆంధ్రనాయక శతకము అని చెప్పి, అది నిందాస్తుతి పద్యాలు. పైకి నిందలాగా ఉంటాయి, యథార్థంగా స్తుతే. నాగలి రోకలన్నకునిచ్చి శంఖాది పంచాయుధములీవు పట్టినావు, తాటిటెక్కెంబు కోల్తల పెద్దకెత్తించి గరుడ ధ్వజం బీవు గట్టినావు, వెలరాని కరవోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం బీవు గట్టినావు, మధ్యమగ్రజునకు మత్తిల ద్రావించి జున్ను పాల్ పెరుగీవు జురినావు, తగవరివే అన్నదమ్ముల ధర్మమీవే తీర్చవలెగాని మరియుండు తీర్చగలడే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హతమిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అంటాడు. ఆహా కృష్ణ, నిజంగా అన్నదమ్ముల తగాదా తీర్చాలంటే, భాగాల పంపకాలు చేయాలంటే నువ్వే చెయ్యాలయ్యా. రాయబారానికి వెళ్ళావు కదా, నీవేం చేశావు? నీ వ్యవహారంలో నాగలి రోకల అన్నకునిచ్చి, మీ అన్నదమ్ముల వాటాలు వేసుకునేటప్పుడు అన్నయ్య ఇదిగోరా నీకు ఆయుధాలుగా బాగుంటాయని చెప్పి ఆ మూల పెట్టేటటువంటి నాగలి నిన్ను, ఈ మూల పెట్టే రోకల్ని అన్నయ్యకి ఇచ్చావా? నువ్వేమో శంఖము, చక్రము, గద, నందకము ఇటువంటివన్నీ ఆయుధాలుగా ధరించావా? నాగలి రోకలు అన్నకునిచ్చి శంఖాది పంచాయుధములీవు బట్టినావు, తాటిటెక్కెంబు కోల్తల పెద్దకెత్తించి, బలరాముడి ధ్వజము తాళధ్వజం అండి, తాడి చెట్టు. అన్నయ్య ఇదిగోరా తాడి చెట్టు నీకు జెండాగా బాగుంటుందని చెప్పి అన్నయ్యకిచ్చి దాని తలదన్నేటటువంటి గరుడుని గరుడ ధ్వజం బీవు గట్టినావు. నీకేమో గరుడ ధ్వజమా, ఆయనకేమో తాళధ్వజమా. వెలరాని కరవోని వలువ జ్యేష్ఠునకిచ్చి, బలరాముడివి తెల్లటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు నీరుగాయ పట్టడం అంటారే అలాంటి వస్త్రాలు ఆయనవి. కాస్త నీలిరంగు కలిగినటువంటివి. కనకాంబరం బీవు గట్టినావు, అన్నయ్యకేమో ఆ బట్టలు ఇచ్చావా, నల్లటి మురికి రంగు బట్టలు. నువ్వేమో కనకాంబరాలు ధరించావా, పీతాంబరం, పట్టు పీతాంబరాలు ధరించావా. మధ్యమగ్రజునకు మత్తిల ద్రావించి, తెల్లటి ఆ మద్యం, కళ్ళు. అన్నయ్య ఇదిగోరాని బలరాముడికి కళ్ళు ఇష్టం. ఈయన ఇచ్చాడని కాదు, దాని చమత్కారంగా ఈయన అలా చెప్పాడు. ఆయనకేమో కళ్ళు ఇచ్చి వెన్న పాల్ పెరుగి జుర్రినావు, జున్ను పాలు పెరుగి జుర్రినావు. జున్ను పాలు పెరుగు ఆయనవి తెల్లగానే ఉన్నాయి, ఈయనవి తెల్లగానే ఉన్నాయి. ఆయన కళ్ళు, ఈయనవేమో పాలు, పెరుగు, వెన్న, జున్ను ఇవి. కాబట్టి తగవరివే అన్నదమ్ముల ధర్మమీవే నిజంగా నువ్వే తీర్చాలయ్యా. అన్నదమ్ముల తగాదా తీర్చాలంటే, భాగాల పంపిణీ చేయాలంటే నిజంగా నువ్వే చెయ్యాలయ్యా అని చెప్పి
అద్భుతంగా పరిహాసంగా, లేకపోతే తగుదునమ్మా అని చెప్పి నువ్వు పాండవులకి కౌరవులకి మధ్య రాయబారిగా వెళ్ళి కురుక్షేత్రం ఖాయం చేసుకొచ్చావా అని చెప్పి చమత్కరించాడు. అట్లా ఆయన చేసినవన్నీ కూడా విమర్శనాత్మకంగా అనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా చాలా పరమార్థం కలిగినటువంటివి. ఆయన యొక్క రీతి అంతా కూడా విచిత్రమేనండి. ఆయన ప్రార్థించే వాళ్ళు కూడా అలాగే ప్రార్థిస్తారు. కుంతిని కృష్ణుడు అడిగాడు, మేనత్తే కుంతి, అత్తా నీ కోరిక ఏమిటి చెప్పు అని. ఆమె కోరింది కృష్ణ పరమాత్మని ఏమని అంటే, విపదస్సంతునస్య యస్తు సంకీర్త్యతే హరికి, నాయనా నాకెప్పుడు కష్టాలు అయ్యవయ్యా, కష్టాల్లో అయితే నిన్ను మర్చిపోకుండా ఉంటాను అన్నదట కుంతి. ఎటువంటి ఆమె యొక్క మనస్తత్వమో. అట్లాగే భీష్ముడు కృష్ణుని స్తుతించాడు. ఎటువంటి కృష్ణుణ్ణి? తనని చంపటానికి వచ్చేటటువంటి, నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా, ఆ కుండలముల కాంతి ఆకాశమంతా కూడా వ్యాపిస్తూ ఉండంగా, పైనున్న పటము ద్వారా ఉత్తరీయం పడిపోతూ ఉండంగా, ఆ కృష్ణ పరమాత్మ చక్రం తీసుకుని భీష్ముడి మీదకి ఉరికాడండి. వాళ్ళు చంపేస్తాను భీష్ముడిని అని. నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడుమర్జున అనేటటువంటి ఆ కృష్ణుడే నాకు దిక్కు అంటాడు భీష్ముడు. తనని చంపటానికి వచ్చేటటువంటి కృష్ణుడిని దిక్కుగా తలిచాడు అంటే ఆ భీష్ముని యొక్క మనస్సుని ఏమనాలి? కాబట్టి ఆయన్ని స్తుతించేటటువంటి వాళ్ళు కూడా ఎలా స్తుతిస్తారు అంటే సామాన్యమైనటువంటి రీతి కాదు అని చెప్పి మనకి అర్థమవుతుంది. అటువంటి కృష్ణ పరమాత్మ సమస్తమునకు అతీతుడు. పంచభూత విజయాన్ని సాధించాడు పసితనంలోనే. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అని యోగేశ్వరుడుగా చెప్పుకుంటాం. ఆయన పుట్టుకతోనే యోగేశ్వరుడు. ఆయనవన్నీ లీలలేనండి. ఆయన యొక్క బాల్య చేష్టలు ఎంత చమత్కార భరితములు. వాటన్నిటిలో కూడా చాలా పరమార్థాలు ఉన్నాయి. చిన్నతనంలో వెన్న దొంగిలించేవాడు, వెన్న తినేవాడు, కుండలు బద్దలు కొట్టేవాట. వెన్న అంటే మనస్సుకి ప్రతీక అండి, నవనీతం. మనస్సు వెన్న వంటిది అంటారు. అంటే ఆయన మనస్సుని స్వీకరించేవాడు. ఆ గోపకులంలో ఉన్న వాళ్ళందరి యొక్క మనస్సులని వెన్న రూపంలో స్వీకరించేవాడు. కుండ మృణమయమైనటువంటిది, మట్టితో చేసినటువంటి శరీరంతో సమానమైనది, దాన్ని స్వీకరించేవాడుగా దాన్ని బదులు కొట్టేవాడు. అట్లా ఆయన వెన్నల దొంగతనంలో కూడా చాలా చమత్కారం ఉన్నది. ఆయన పట్టుకోవటానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. అంత తేలిగ్గా దొరుకుతాడా? ఎంత అద్భుతంగా వర్ణించారు ఆయన యొక్క ఆ చిలిపి చేష్టల్ని కూడా. ఆయన పట్టుకోవటానికి గోపికలు ప్రయత్నం చేసేటటువంటి విధానాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఒక ఆమె ఆలోచించింది, మాటికి మనకి తెలియకుండా ఎప్పుడు వస్తున్నాడు, ఉట్టి మీద పాలు పెరుగు ఇవన్నీ కాజేసుకుపోతున్నాడు, ఇలా కాదు అని చెప్పి చాలా తెలివిగా ఏం చేసిందంటే ఆ ఉట్టికి గంట కట్టిందిటండి ఒక ఆమె. ఆయనకి తెలియకుండా ఉంటుందా? వస్తూనే చూశాడు, గంటకి దండం పెట్టాడు. ఓసి గంట, నువ్వు మాత్రం మోగకే అని అన్నట్లుగా దానికి చెప్పాడు. చెప్పి అక్కడి నుంచి వెన్న తీసుకుని స్నేహితులందరికీ పంచిపెట్టాడు. అది మాత్రం మోగల. ఉట్టి ఎంత కదిలినా గంట మోగల. కృష్ణుడి మాట విన్నది. కానీ కృష్ణుడు
వెన్న తీసుకుని స్వయంగా తన కోసమని నోట్లో పెట్టుకునే వేళకల్లా గణగణగణ మోగింది. వాళ్ళు రానే వచ్చారు, పట్టుకున్నారు. అప్పుడు అన్నాడు కృష్ణుడు, ఏమే గంట, ఇంత చెప్పాను, నువ్వు చివరికి ఇలాంటి పని చేసావే అంటే అప్పుడు గంట అన్నదిట, పరమాత్మ నువ్వు ఆరగించేటప్పుడు నేను మోగాలి కదా, నా ధర్మం కర్తవ్యం కదా, అందుకోసం మోగానన్నదిట. కృష్ణుడు మరి వెన్నది స్వీకరిస్తున్నాడు. యథార్థంగా మహానివేదన సమయంలో, ఘంటానాదం నివేదన సమయంలో చేయకూడదు శాస్త్రం, కానీ చమత్కారం అంటే ఇప్పుడు చేసేటటువంటి వాళ్ళు నివేదన సమయంలో కూడా ఘంటానాదం చేస్తూ ఉంటారు. దాన్ని అలా ఆ కవి చమత్కరించడం జరిగింది. నిరంతరము వాళ్ళకి ఆ కృష్ణ పరమాత్మ ధ్యాసేనండి. వాళ్ళ విధానం ఏమిటంటే పాలు పెరుగు వెన్న అమ్ముకుని ఆ మధురానగర్లో అక్కడ అమ్ముకుని దాంతో కాలక్షేపణ చేస్తూ ఉండటం. ఒక ఆమె నిరంతరము ఆయన ఏందే ధ్యాస, ఏం చేస్తున్నా. అలాగే ఒక ఆమె పాలు వెన్న మిగతా ఇవి తీసుకుని అమ్మటానికి బయలుదేరింది. విక్రేతు కామ కిల గోపకన్య మురారి పాదార్పిత చిత్తవృత్తి. పాలు వెన్న అమ్మటానికి, నెయ్యి అమ్మటానికి వెళ్ళింది, కానీ మనస్సంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ ఎందే ఉన్నది. అలా ఉండటం వల్ల దర్జాధికం మోహవసాదవోచత్. అమ్ముకునే వాళ్ళు ఏమనాలి, పాలోయ్ పెరుగోయ్ వెన్నోయ్ అంటూ అమ్మాలి, కానీ మనస్సంతా కృష్ణ పరమాత్మ మీదే ఉండటం వల్ల ఆమె గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవ అంటుందిట. పాలు పెరుగో వెన్నో అంటల్లా, అంటే మైమరచి తను ఏం చేస్తోందో కూడా తెలియకుండగా ఆ కృష్ణ పరమాత్మ ఎందే మనస్సు లీనమయ్యి గోవింద దామోదర మాధవేతి అని చెప్పి ఆ విధంగా అంటోందిటండి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అనేక రకాల వర్ణించి చెప్పారు. పంచభూతాలని జయించాడు ఆయన చిన్నతనంలోనే, పృథివీభూతం చేయించాడు. గోవర్ధన పర్వతాన్ని భూధరము అంటారు. భూధరం పృథివీకి ప్రతీక. అటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలి మీద ఎత్తి 7 రోజులు ఉంచుకుని ఆయన పృథివీ విజయం సాధించాడండి. పృథివీ తేజో వాయురాకాశాల పంచభూతాల్లో అలా పృథివీ విజయం సాధించాడు. అప్పు జల విజయం సాధించాడు. యమునా నదిలో దూకి కాళీయమర్దనం చేసి, అలాగే గురుపుత్రుడైనటువంటి సముద్ర స్నానంలో చనిపోయినటువంటి గురుపుత్రుణ్ణి తేవటం కోసం వరుణలోకానికి వెళ్ళి ఆ విధంగా ఆయన జల విజయం, అద్భుత విజయం సాధించాడు. తేజో విజయం, అగ్ని మొత్తం దావానలం వ్యాపించింది. ఆ సందర్భంలో గోపకులందరూ భయపడిపోయారు. ఒక్క మాట మీరందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆ దావానలం మొత్తం అగ్నిని మొత్తం తాగేశాడండి. కృష్ణ పరమాత్మ లోపలికి తీసుకున్నాడు. తేజో విజయం, అగ్ని విజయం అది. పృథివ్య తేజో వాయురాకాశుడు, వాయు విజయం. తృణావర్తుడు గాలిలోకి ఎత్తుకువెళ్ళాడు. గాలిలోనే వాడిని సంహరించి అట్లాగే ఆయన ఏ ఇబ్బంది లేకుండా కిందికి పడ్డాడు. ఆకాశ విజయం, ఆయన వేణునాదం. ఆకాశం గగనం శూన్యం, శబ్దగుణకమాకాశం. ఆకాశం యొక్క లక్షణం శబ్దం అండి. వేణునాదము ద్వారా, ఆ వేణునాదముతో గోవులు మైమరచేవి, గోపికలు మైమరచేవాళ్ళు, గోపజనమంతా కూడా మైమరచేవాళ్ళు. సృష్టి అంతా కూడా పులకాంకితమైపోయేదిట.
ఒక ఆమె, ఒక గోపిక కృష్ణ పరమాత్మని ప్రార్థించిందండి. ఏమిటంటే, మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం. నాయన కృష్ణ, నేను వంట చేసేటప్పుడు మాత్రం దయించి నీ వేణు వాయించకయ్యా అని అడిగిందట, అని ప్రార్థించిందట. ఎందుకంటే నీరసమేధో రసతాం కృశానురప్యేతి, నువ్వు వేణు వాయించేటప్పటికి నేను పొయ్యిలో పెట్టే కట్టెలు ఉన్నాయే, ఎండు కట్టెలు, అవి కాస్త చిగురుస్తున్నాయి. అవి చిగురిస్తే పొయ్యి అవుతుంది, చల్లారిపోతుంది, పొగొస్తుంది. తడి కట్టెలైపోతే మండదు అని చెప్పి కృష్ణుని ప్రార్థించిందట. చూడండి, ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ వేణునాద మహిమ. సామగాన లోలుడు ఆయన, వేదానాం సామవేదోస్మి, సంగీతం మొత్తానికి మూలమైంది సామవేదం. అటువంటి సామవేద గానమంతా కూడా ఆయన వేణునాదంలోంచి వచ్చేది. ప్రకృతి పులకించేది. పొయ్యిలో పెట్టిన కట్టెలు కూడా పచ్చివై చిగురిచ్చేవి అంటే అది చమత్కారంగా కవి చెప్పినా నిజంగా కూడా అంతటి రసమయమైనటువంటి వేణునాదం ఆయనది. ప్రకృతి అంతా అలా పులకించిపోయేది. అటువంటి కృష్ణ పరమాత్మ చేసినవన్నీ కూడా లోక సంగ్రహణార్థం చేశాడు. అన్నిటికీ అతీతుడిగా జీవించాడు ఆయన. అభిమన్యుడు చనిపోయాడు, అందరూ బాధపడ్డారు. నిజంగా అభిమన్యుడు చనిపోవటానికి కారణం ఎవరు? ఆయనే. పద్మవ్యూహంలో ప్రవేశించే విధానం విన్నాక మళ్ళీ బయటకు వచ్చే విధానం వినకండగా చేశాడు. అర్జునుడిని తీసుకెళ్ళిపోయాడు. పరోక్షంగా తప్పదు, సృష్టి విధానాన్ని నడపటం కోసమని. ఘటోత్కచుడు సంహరింపబడటానికి కారణం ఎవరు? ఇలా వేటిని కూడా పాండవ శిబిరమంతా రోధిస్తూ ఉన్నది. కానీ కృష్ణ పరమాత్మ ఆనందిస్తున్నట్ట. ఘటోత్కచుడు చనిపోతే అర్జునుడికి చాలా కష్టం కలిగింది. బాబా, ఇదేమైనా నీకు తగిన విధానమేనా? మేమందరం ఇట్లా బాధపడుతుంటే, ఘటోత్కచుడు చనిపోయాడిని, మహావీరుడు చనిపోయాడిని మేము బాధపడుతుంటే నువ్వు ఆనందంగా ఉన్నావా అని అంటే, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది అని అన్నాడు. నిజంగానే. ఎందువల్ల అంటే, నిన్ను సంహరించటం కోసమనే దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాడు కర్ణుడు శక్త్యాయుధాన్ని. అది ఘటోత్కచుడి మీద ప్రయోగించేసాడు. ఆ ఒక్కదాని వల్ల నువ్వు ఎక్కడ దెబ్బతింటావో అని చెప్పి ఇప్పటిదాకా బాధగా ఉన్నది నాకు, ఆ బాధ తొలగిపోయింది అన్నాడు. కర్తవ్య నిష్ఠ. దానికోసముని ఎంతటి కార్యానికైనా సిద్ధమయ్యేటటువంటి మహానుభావుడు ఆయన. ధర్మం కోసముని దేనికైనా సిద్ధమయ్యేటటువంటి మహానుభావుడు ఆయన. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అనేది 100కి 100 పాళ్ళ పాటించినటువంటి వాడు ఆయన. ఎంతటి గోభక్తి గోపకులంలో చూస్తాం, ఎంతటి బ్రాహ్మణ భక్తి రాజసూయ యాగంలో. అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలో వాళ్ళు అది చేసేటట్లుగా. దుర్యోధనుడు రారాజు, ఆయన మానధరుడు కాబట్టి ఆయనకి బహుమతులు అందుకునేటటువంటి పాత్ర ఇచ్చారు. ఆ పని అప్పచెప్పారు ఆయనకి తగినదని. కృష్ణ పరమాత్మకి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి బాధ్యత అప్పచెప్పగలిగిన వాడెవరున్నారు? కృష్ణుడే ఎంచుకున్నాడు. నేనేం చేస్తాను అంటే, ఈ యాగానికి వచ్చేటటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క పాదాలు కడిగి వాళ్ళని ఆహ్వానించేటటువంటి బాధ్యత స్వీకరిస్తాను అన్నాడండి ఆయన. అంతటి గోబ్రాహ్మణ భక్తుడు ఆయన, లోకానికి ఆదర్శం. కృష్ణం వందే జగద్గురుం అంటాం, ఆయన జగద్గురువు. కానీ
ఆయన కూడా సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఆయన పాదాలు ఒత్తాడు, అనేక రకాల కష్టాలు సహించాడు. కుచేరుడితో మాట్లాడుకుంటూ చెబుతాడు, మిత్రమా, నీకు గుర్తున్నదా, గురుపత్ని సమిధలు తీసుకురమ్మని పంపిస్తే మనం ఆ రాత్రి వర్షంలో చీకట్లో చిక్కుబడిపోయాము. గురువుగారు మనల్ని గురించి ఎంతో బాధతో తప్పిస్తూ దీపాన్ని తీసుకుని వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పి కృష్ణ పరమాత్మ గుర్తు చేసుకుంటాడు. విద్యార్థి చేత్ సుఖం అన్నారు. విద్యార్థి అయినటువంటి వాడు సుఖాన్ని వదిలిపెట్టాలి. అలా సుఖాన్ని వదిలి విద్యార్థి ఎలా ఉండాలో అలా జీవించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. లోక సంగ్రహణం, తానే విద్య నేర్చుకోకపోతే గురువు దగ్గర ఇంకా లోకం ఎట్లా గ్రహిస్తుంది, కాబట్టి తాను అలా విద్య నేర్చుకోవాలి అని చెప్పి విద్య నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో కూడా కృష్ణ పరమాత్మ ఆయన ప్రతి చర్యలోనూ లేలేనండి. రోటికి కట్టేస్తే ఆ మధ్య చెట్ల మీద నుంచి లాగి, మధ్య చెట్ల మధ్యలోంచి లాగి నలకూబర మణిగ్రీవుల యొక్క శాపాలు విమోచనం చేశాడు. నారదుడు ఏనాడో పెట్టినటువంటి శాపము అది కృష్ణుని వల్ల పరిహరింపబడాలి. దానికోసమని ఆయన ఇంత లీల చూపించాడు. వామనావతారంలో ఇంత బుడుతడు బలిచక్రవర్తికి దానాన్ని అడగటానికి వస్తూ ఉంటే, బలిచక్రవర్తిని దానం అడగటానికి ఆ బలిచక్రవర్తి యొక్క కుమార్తె చూసింది, రత్నమాల అని ఆమె. ఆ బాలుణ్ణి చూసి ముచ్చట పడిందిట. ఆహా, ఇటువంటి బాలుడికి స్తన్యం ఇస్తే ఎంత భాగ్యము అని. మాతృత్వం పొంగొచ్చిందండి ఆమె యందు. పాలిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నదిట. తథాస్తు అన్నాడు పరమాత్మ. ఆ రత్నమాలే పూతనగా పుట్టిందండి, స్తన్యం ఇచ్చింది. అందువల్ల పూతన స్తన్యంతో పాటు జీవాలు లాగేస్తే ఊరంత శరీరం పడ్డది. గొడ్డళ్లతో శరీరాన్ని ఖండించి దహనం చేస్తూ ఉంటే మంచి గద్దపు చెక్కలు తగలబెట్టేప్పుడు వచ్చేటటువంటి సుగంధ పరిమళాలు వచ్చాయట. దేనికి ఆ భాగ్యం ఎట్లా కలిగింది పూతనకి అంటే, కృష్ణ పరమాత్మకి స్తన్యం ఇవ్వటం. దుర్బుద్ధితో ఇచ్చినా ఆ మాత్రపు దానికే అంత అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ. ఇలా ఆయన యొక్క అనుగ్రహము, భగవద్గీతోపదేశము ఏనాటికైనా ధర్మానికి పరిపూర్ణ ఉపదేశము భగవద్గీత. అటువంటి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క జనన తిథి కృష్ణాష్టమి. ఈ రోజున ఆయనని పూజించుకుని, ఆయన్ని స్మరించుకుని, ఆయన అనుగ్రహం వల్ల మనము సకల శ్రేయస్సులు పొందాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి.